ఏర్పాటు చేసినటువంటి మరి వాక్యము हमारे लिए तैयार किया गया वचन है। నిజంగా ప్రతిరోజు మరి దేవుడు మనతోటి మరి మాట్లాడడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. हर दिन प्रभु हमसे बात करने के लिए तैयार है, ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. क्योंकि हम उसकी संतान हैं। పిల్లారా, प्रियो, ఒక సందర్భంలో యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, एक संदर्भ में यीशु मसीह ने कहा, ఈ లోకాధికారి వస్తున్నాడు इस అన్నాడు. संसार का अधिकारी आ रहा है, వాటితో మనకి ఏం పని లేదు. उससे मेरा क्या काम। అంటే ఈ లోకాధికారితో మనకు పని లేదు. इस संसार के अधिकारी से हमारा कोई भी काम नहीं है। మరి మనం అనొచ్చు, हम कह सकते हैं, అయితే మేము లోకంలో ఉన్నాం కదా బ్రదరు అని. ब्रदर हम तो संसार में हैं, లోకంలో ఉన్నాం संसार में हैं, కానీ लेकिन లోకంలో ఉన్నవాడు जो संसार में है వాడు దేవునికి విరోధి. वो परमेश्वर का विरोधी है। లోకంలో ఉన్నవాడు దేవునికి విరోధి కాబట్టి మనం లోకంలో ఉన్నవాడితోటి కలిసి ఉండకూడదు. संसार में जो है वो परमेश्वर का विरोधी है, इसलिए संसार में जो है उससे हमें मिलके नहीं रहना चाहिए। ఎందుకంటే क्योंकि దేవుడు చేసిన మానవుణ్ణి వాడు ఓడించాడు. क्योंकि परमेश्वर ने जिस इंसान को बनाया उसको हरा दिया उसने, ఆ మానవుణ్ణి వాడు ఆక్రమించుకున్నాడు. उस इंसान पर उसने ही आक्रमण किया। ఇప్పుడు వాడిదైపోయింది లోకం. अब ये संसार उसका हो गया। కానీ దేవుని ప్రేమ ఏమిటంటే, लेकिन परमेश्वर का प्यार क्या है? వాక్యం ఏమంటుంది, वचन क्या कहती है? లోకమును ఎంతో उसने ప్రేమించాడు. जगत से बहुत ही प्यार किया। దేవుడు ఎంత ప్రేమించాడంటే कितना प्यार किया? తన ప్రియ కుమారుని ఇస్తానికి కూడా వెనుకాడలేదు. अपने प्रिय पुत्र को देने के लिए भी पीछे नहीं हटा, తన కుమారుని పంపించి अपने पुत्र को भेजा, మరలా సాతాను యొక్క బంధకాలలో ఉన్న వాళ్ళని విడిపించడానికి తీసుకొచ్చాడు. जो शैतान के बंधनों में है उनको छुड़ाने के लिए ही लेके आया है। పాపము నుండి, पाप से, మరణము నుండి मृत्यु से, మనుషుల్ని కాపాడటానికి. इंसानों को बचाने के लिए, పాపమనే శక్తి నుండి, पाप की जो ताकत से, మరణ బలము నుండి मृत्यु की ताकत से దేవుడు మనల్ని విడిపించడానికి परमेश्वर हमें छुड़ाने के తన लिए ప్రియ కుమారుడైన యేసయ్యను పంపించాడు. उसने अपने पुत्र, प्रिय पुत्र यीशु मसीह को भेजा। యేసు అందుకే పంపించాడు. इसलिए ही यीशु मसीह को भेजा యేసు गया। ప్రభువుకు బాగా శక్తినిచ్చాడు. यीशु मसीह को बहुत ज्यादा शक्ति दी गई। అందుకని అపోస్తులు ఒకసారి ఏమన్నారంటే, इसलिए प्रेरितों ने एक बार क्या कहा, ఆ అపోస్తుల కార్యం 10:38 చదవండి ఒకసారి. ఆయన్ని పరిశుద్ధాత్మతోను దేవుని శక్తితోను నింపాడు చెప్పి అక్కడ అంటారు చూడండి. यहाँ पे 38 वचन में लिखा है, परमेश्वर ने किस रीति से यीशु नासरी को पवित्र आत्मा और सामर्थ से अभिषेक किया। అంతేనా? 38 చూడండి 10:38 అపోస్తులు చూడండి ఇక్కడ ఏమంటున్నారు, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే. అర్థమైందా? ఇక్కడ ఈ మాటని అపోస్తులు వాడినది పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళకి బయలుపరిచాడు. ये बात प्रेरितों के मुंह से निकली, इनको ये बातें किसने दी? पवित्र आत्मा ने ही प्रकट की। యేసు ప్రభు పుట్టక ముందు यीशु मसीह के जन्म से पहले మరియం దగ్గరికి గాబ్రియేల్ దూతను పంపించాడు. मरियम के पास जिब्राइल दूत आया। ఇక్కడ ఈ మాట మీకు అక్కడ గుర్తుంటది. आपको ये बात वहाँ पे होगी, याद रहेगा। ఈ మాట అక్కడ గుర్తుంటది. वहाँ पे लिखा हुआ है, అక్కడ ఏమన్నాడంటే, वहाँ पे क्या लिखा है? మరియమ్మ నువ్వు గర్భవతి అవుతున్నావు అన్నాడు. हे मरियम तू गर्भवती होगी। మరియం ఏమంది, मरियम ने क्या कहा? నేను ఎట్లా అవుతాను मैं గర్భవతి, कैसे हो सकती हूँ? నాకు వివాహం లేదు, मेरी तो शादी नहीं हुई, నేను పురుషుని ఎరగను, मैं पुरुष को नहीं जानती, నేను కన్యకనే. मैं कन्या हूँ। అప్పుడు ఆ దూత ఏమన్నాడంటే, तब दूत ने कहा, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, पवित्र आत्मा तुझ पर छाया సర్వోన్నతుని करेगा, శక్తి నిన్ను కమ్ముకుంటుంది. परम प्रधान का सामर्थ तुझ पर छाया करेगा। అర్థమైందా? समझ में आ रहा है? పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, पवित्र आत्मा तुझ पर उतरेगा, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. परम प्रधान का सामर्थ तुझ पर छाया అంటే ఆ करेगा। శక్తి అంటే సర్వోన్నతుని శక్తి అంటే దేవుడే. सामर्थ्य जो है परमेश्वर का मतलब वो పుట్టబోయేవాడు परमेश्वर ही है, దేవుని కుమారుడు అనబడు. मतलब जो पैदा होगा वो परमेश्वर का पुत्र कहलाएगा, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అనబడును. जो पैदा होगा वो परमेश्वर का पुत्र कहलाएगा। ఇప్పుడు ఈ అపోస్తులు ఏమంటారంటే, अभी प्रेरित लोग क्या कहते हैं? దేవుడు నజరేయుని యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. परमेश्वर ने यीशु नासरी को पवित्र आत्मा और सामर्थ से अभिषेक किया। అర్థమైందా? समझ में ఈ आ మాట रहा है? ఎవరు చెప్పారు? ये बात किसने बताई? అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడే మాట్లాడాడు. प्रेरितों के द्वारा पवित्र आत्मा ने ही बताया। అందుకే ఏమని రాశాడు, इसलिए नीचे क्या लिखा है? దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. वह भलाई करता और सबको जो शैतान के सताए हुए थे अच्छा करता फिरा, क्योंकि परमेश्वर उसके साथ था। అర్థమైందా? समझ में आया? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. परमेश्वर उसके साथ था, ఆయన అందరికీ మేలు చేసేది. उसने सबके जीवन में भलाई किया। ఆయన అపవాది చేత పీడింపబడిన అందరినీ
స్వస్థపరుస్తూ వచ్చాడు. जो शैतान के सताए हुए थे सबको अच्छा करता నేను रहा। చాలా సార్లు చెప్పాను, मैंने कई बार बताया है మనకు రోగాలు, हमारे जीवन में जो बीमारियां हैं ఆ వచ్చిన రోగాలు మనం జాగ్రత్త గమనించాలి. उस पर हमें ध्यान देना चाहिए। ఒకటి రోగము కిటాణువుల ద్వారా వస్తాయి. एक बीमारी तो कीटाणुओं की वजह से आती है, రెండోది రోగము అపవాది సైతాన్ ద్వారా వస్తాయి. दूसरा बीमारी जो है शैतान की वजह से आती है, మూడవ రోగము దేవుణ్ణి మహిమ పరచడానికి వస్తాయి. तीसरा जो बीमारी है परमेश्वर की महिमा के लिए आती है। క్రైస్తవులు ఇది కలిగి ఉండాలి, क्रिश्चियनों के अंदर ये बात होनी ఈ चाहिए, స్పృహ కలిగి ఉండాలి. इस होश में उन्हें रहना चाहिए। ఒకటేంటి? एक क्या है? కిటాణువులు. कीटाणु की वजह से। అంటే ఈ లోకంలో ఉన్న ఈ కిటాణువుల ద్వారా, ఈ తర్వాత మనం తినే ఆహారం ద్వారా, వీటి ద్వారా కూడా మనకు రోగాలు రావచ్చు. संसार में जो कीटाणु हैं उसकी वजह से हम जो भोजन लेते हैं कई बार उनकी वजह से भी बीमारियां आ जाती రెండోది हैं। సాతాను ద్వారా రావచ్చు. दूसरा शैतान के द्वारा भी आ सकता సైతాన్ है, ద్వారా మనకు రోగాలు రావచ్చు. शैतान के द्वारा भी बीमारियां आ सकती है। మూడోది तीसरा దేవుని మహిమ కొరకు వస్తాయి. परमेश्वर की महिमा के लिए आती है। మరి ఎలా గుర్తించాలండి ఇది? तो इस बात को हम कैसे पहचान सकते हैं? దేవుని మహిమ కొరకు వచ్చిందా, क्या ये परमेश्वर की महिमा के लिए आया है సాతాన్ ద్వారా వచ్చిందా, या शैतान की वजह से आया है? లేదా ఈ కిటాణువులు, ఈ తిన్న ఆహారం, ఈ వాతావరణం ద్వారా, ఈ వైరస్ల ద్వారా ఏమైనా వచ్చినాయా? या कीटाणु की वजह से जो भोजन किया उसकी वजह से, यहाँ के मौसम की वजह से आया है? ఇది జాగ్రత్తగా గమనించాలి. इस पर ध्यान देना चाहिए। ఆ వచ్చినప్పుడు जब बीमारी आती है మనం ధైర్యంగా ఉండాలి, हमें हिम्मत से रहना चाहिए, ఎదుర్కోవాలి. उसका सामना करना चाहिए। దేవుని శక్తిని మనం తీసుకోవాలి, परमेश्वर के सामर्थ्य को हमें लेना దేవుని चाहिए, పవర్ను మనం తీసుకోవాలి. परमेश्वर की शक्ति को लेना चाहिए। దేవుని మహిమ కొరకు వచ్చినాటికి తప్పకుండా దేవునికి మహిమ వచ్చింది. परमेश्वर की महिमा की वजह से जो आया है उसके द्वारा परमेश्वर की महिमा जरूर होगी, తప్పకుండా దేవుని మహిమ వచ్చింది. जरूर परमेश्वर की महिमा होगी। కాబట్టి ఆ మహిమలో మనం ఉన్నప్పుడు इसलिए जब हम उस महिमा में रहते हैं ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. प्रभु हमारे साथ रहेगा। కానీ लेकिन మనము ఈ లోకాధికారికి దగ్గరకు ఉండకుండా లోకం నుంచి వేరవ్వాలి. संसार के अधिकारी के पास नहीं रहना चाहिए, उसके अधिकारी से दूर हो जाना चाहिए। మరి ఒక వాక్యం చెప్తున్నాను. मैं आपको एक वचन बताता हूँ। సంసారిక సంసార లోకము నుండి మనం వేరవ్వాలి. संसार से हमें अलग होना चाहिए, ఈ లోకం అనే మనసు నుంచి మనం వేరవ్వాలి. इस संसार के मन से हमें अलग हो जाना चाहिए। మనకి ఈ లోకం అనే మనసు ఉండకూడదు. हमारे अंदर संसार का मन नहीं होना चाहिए, అంటే పూర్తిగా మనము మారు మనసు పొందాలి. पूरी तरह हमें मन फिराना चाहिए। లోకంలోనే ఉన్నాం संसार में ही है, కానీ లోకానికి వేరై ఉండాలి. संसार से अलग होके रहना चाहिए। మనుషుల మధ్యలో ఉన్నాం, इंसानों के बीच में है, మనుషుల యొక్క పాపాలు మనకు అంటకూడదు, इंसानों के पाप हमें नहीं लगने चाहिए, వాళ్ళ అలవాట్లు మనకు అంటకూడదు, उनकी आदतें हमें नहीं ఆ लगनी चाहिए, సాంప్రదాయాలు మనకు उनकी అంటకూడదు, परंपरा हमें नहीं छूनी चाहिए, ఆ ఆచార వ్యవహారాలు మనకు उनके అంటకూడదు. आचार व्यवहार में हमें नहीं जाना चाहिए। దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే हम परमेश्वर की आराधना कर रहे మనుషుల हैं పద్ధతిలో మనం ఆరాధించకూడదు, तो इंसान के तौर तरीकों से हमें उसकी आराधना नहीं करनी चाहिए, ఆరాధించకూడదు. इंसानों के तौर तरीकों से नहीं करनी चाहिए आराधना। దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి. परमेश्वर की इच्छा के अनुसार ही हमें परमेश्वर की आराधना करनी అందుకే चाहिए, దేవుని ఆత్మ ఇవ్వబడింది. इसलिए परमेश्वर को आत्मा दी गई। మొట్టమొదటిగా सबसे पहले క్రైస్తవుడు क्रिश्चियन ప్రభు నమ్ముకున్న, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు जो यीशु मसीह पर विश्वास करते దేవుని हैं యొక్క వాక్యం పైన మనసు ఉంచాలి. उसको परमेश्वर के वचन की ओर ही मन रखना चाहिए, దేవుని వాక్యం పైన మనసు ఉంచాలి. परमेश्वर के वचन की ओर ही मन रखना चाहिए। వాక్యమే దేవుడు, वचन ही परमेश्वर, అది దేవుని యొక్క చిత్తానుసారంగా బయలుపరచబడింది. वो परमेश्वर की इच्छा के अनुसार ही प्रकट हुआ है। చూడండి, देखिए ఆ కొలస్సీలకు రాసిన పత్రిక कोलोसियों की लिखी पत्री 3:2 చదువుదాం. 3 और 2 पढ़े। చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి, అందరూ कोलोसियों की लिखी पत्रिका ప్రతి ఒక్కరు తీయండి. सब खोलिए, 3:2 दूसरा अध्याय 3रा वचन। 3:2 बुद्धि और ज्ञान के सारे भंडार छिपे हुए हैं। చూసారా, 3:2 ఏమంటున్నాడు? 2:3 కదా। సరే 3:2 तीसरा अध्याय दूसरा वचन। కొలస్సీలకు రాసిన పత్రిక कोलोसियों 3:2. तीसरा अध्याय दूसरा वचन। ఇక్కడ మనకు తెలుగులో అయితే 3 కలిసి ఉన్నాయి చూడండి. तेलुगु में तो तीनों वचन मिले हुए हैं। మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకుడి. तीसरे अध्याय पहले वचन से पढ़ेंगे। अतः जब तुम मसीह के साथ जिलाए गए तो स्वर्गीय वस्तुओं की खोज में रहो, जहाँ मसीह विद्यमान है और परमेश्वर की दाहिनी ओर बैठा है।
पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ। ఇక్కడ ఏం చెప్తుందంటే यहाँ क्या लिखा है? పాపములో పడిపోయిన వ్యక్తి पाप में गिरा हुआ व्यक्ति, అంటే సాతానుడు మనల్ని పాపంలో పడేసాడు, मतलब शैतान ने हमें पाप में गिरा दिया, దేవుడు క్రీస్తుతో కూడా మనం లేపాడు. परमेश्वर ने मसीह के साथ हमें उठा दिया। పాపంలో పడ్డ వ్యక్తిని పైకి లేపాడు. जो पाप में गिरा था उस व्यक्ति को उठाया गया। కాబట్టి మనము इसलिए हम ఆ పైనున్న వాటిని ఎదకాలి, ऊपर की वस्तुओं पर ही मन लगाएं। సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు. पृथ्वी से जुड़ी वस्तुओं पर ध्यान भी नहीं लगाना है, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. क्योंकि तुम तो मर गए, तुम्हारा जीवन मसीह के साथ, మీరు మృతి పొందితిరి. तुम मर गए। అంటే ఈ లోకం యొక్క స్పృహ మనకి ఖతం అయిపోయింది. इस संसार का ज्ञान होश सब खत्म हो गया। అంటే ఈ హోష్ కదా, స్పృహ उस होश में అంటే ఈ సంసారిక స్పృహ మనకి ఖతం అయిపోయింది. मतलब सांसारिक होश हमारे अंदर नहीं है। మనం జీవంతో ఉన్నాం, हम जीवन के साथ हैं, జీవంలో ఉన్నాం మనం. जीवन के साथ हैं। అందుకే అంటున్నాడు इसलिए कहता है మీరు మృతి పొందితిరి. तुम तो मर गए हो। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఈ లోకం అనే స్పృహ నుంచి మీరు బయటకు इस వచ్చేసారు. संसारिक होश से आप बाहर आ चुके ఈ हो, లోకం అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేసారు. संसारिक विचार से आप बाहर आ चुके हो। ఇప్పుడు కూడా చూడండి ప్రియులారా, अभी भी देखिए అనేక మంది క్రైస్తవులు సాంప్రదాయాల్లో ఉన్నారు, बहुत से क्रिश्चियन लोग परंपराओं का पालन करते हैं, ఆలోచనలో ఉన్నారు. उनके ऐसे ही सोच विचार होते हैं। మంచి విశ్వాసులను చెప్పుకునే వాళ్ళు కూడా अच्छे विश्वासी जो कहलाते हैं ఈ సాంప్రదాయాలు వ్యవహారాలను వాటిలో ఉన్నారు ఎక్కువ. परंपराओं में जीते रहते हैं। అందుకని इसलिए ఇలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలి. इन चीजों से हमें बाहर आ जाना चाहिए। మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. तुम्हारा जीवन मसीह के साथ छुपा हुआ है। మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్నారు. जब मसीह जो हमारा जीवन है प्रकट होगा तब तुम भी उसके साथ महिमा सहित प्रकट किए जाओगे। అర్థమైందా? समझ में आया? జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे हैं? కాబట్టి इसलिए మనము हम పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన విషయాలమైన మనసు ఉంచొద్దు. हमें पृथ्वी से जुड़ी वस्तुओं पर मन नहीं रखना चाहिए। పృథ్వీక వస్తువులు అంటే శారీరకమైన విషయాలు. मतलब शारीरिक विषय जो है, భూ సంబంధమైన అంటే అర్థం ఏంటి? पृथ्वी से जुड़ी मतलब శారీరకమైన విషయాలు. जो शारीरिक विषय है వాటిపైన ఎక్కువ ధ్యానం ఉంచొద్దు. उस पर ज्यादा ध्यान मत लगाओ। అవి మనల్ని కృంగదీస్తాయి, वो हमें तोड़ देती हैं, అవి మనల్ని కృంగదీస్తాయి. हमें तोड़ देती हैं, మనకు ఒక ఆశ అనే దానికి లేకుండా అవి విరగదీస్తాయి. हमारी आशा को भी निराश कर देती है, మనసు విరగదీసినట్లుగా. जैसे मन पूरी तरह टूट जाता है। అందుకని చూడండి ప్రియారా, इसलिए देखिए తీతుసు రాసిన పత్రిక చూడండి, तीतुस निकालेंगे, 2వ అధ్యాయము. उस दूसरा अध्याय తీయండి, तीतुस निकालेंगे, తీతు तीतुस 2వ అధ్యాయము दूसरा अध्याय చూడండి, 11, 12 చదువుదాం. 11-12 पढ़ेंगे। ఆ, చూడండి తీతు. कि ऐसा मनुष्य भटक गया है हम्म। और अपने आप को दोषी ठहराकर पाप करता रहता है। ఉమ్, जब मैं तेरे पास हम्म। हर 3 मास हम्म। मेरे पास मुझे आने का प्रयत्न करना, हाँ। क्योंकि मैंने वही झाड़ काटने का निश्चय किया है। అమ్మా, ఇదంతా చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ తెలుగులో చూడండి ఏమంటారు ఇక్కడ, మనము ఈ పన్నెండు చదివితే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, జాగ్రత్తగా గమనించండి ఏం రాసిందో, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. तीतुस दूसरा अध्याय 13वें वचन में उस धन्य आशा की अर्थात अपने महान परमेश्वर और उद्धारकर्ता यीशु मसीह की महिमा के प्रकट होने की बाट जोते रहते हैं। ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. इस संसार की जो आशा है उसको पूरी तरह खत्म कर देना चाहिए। భక్తిహీనత वो भक्तिहीनता అంటే है। భక్తి ఉంది గాని भक्ति तो है హీన దశలో ఉంది, लेकिन वो बहुत ही नीची दशा అంటే में है। జయించలేని దశ. मतलब उस पर हम जय ही नहीं पा सकते, జయించలేం. जय नहीं पा सकते। ఏదైనా ఒక ఆశ మనలోకి వచ్చింది అనుకోండి, समझ लीजिए हमारे अंदर कोई आशा आ गई, అది దేవునికి ఇష్టమా కాదా? वो परमेश्वर को पसंद है या नहीं? అది దేవునికి ఇష్టం కాకపోతే దాన్ని జయించాలి మనం. अगर वो परमेश्वर को पसंद नहीं है उस पर हमें जय पाना है। అంటే లొంగిపోకూడదు, पूरी तरह उसमें झुकना नहीं चाहिए, లొంగిపోకూడదు. झुकना नहीं चाहिए। అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ कहता है, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోక
లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. यहाँ 12-13 में लिखा है, हमें चेतावनी देता है कि हम अभक्ति और सांसारिक अभिलाषाओं से मन फेरकर इस युग में संयम और धार्मिकता और भक्ति से जीवन बिताएं और उस धन्य आशा की अर्थात अपने महान परमेश्वर उद्धारकर्ता यीशु मसीह की महिमा के प्रकट होने की बाट जोते रहें। అది అర్థమైందా? ఇప్పుడు समझ में आया? ఇప్పుడు మనం దేవుని కోసం ఎదురు చూడాలి. अभी हमें परमेश्वर की बाट जोहनी चाहिए। ఎలా ఎదురు చూడాలి? किस तरह, ఏ విధంగా ఎదురు చూడాలి? किस तरह देखना है? ఇహలోకమైన ఈ సంబంధం అంతటిని వదిలిపెట్టుకోవాలి. इस सांसारिक बातों को, संबंध को, सबको छोड़ देना है। మీకు ఈ మధ్యన కొన్ని బెలూన్స్ వచ్చినాయి. आजकल कुछ बैलून्स आए हैं, गुब्बारे। అవి చూడండి, అట్లా పైకి వదిలిపెడితే చక్కని ఆ యొక్క పైన దానికి అతుక్కుపోతాయి. गैस के बैलून्स आए हैं, इसको छोड़ देंगे तो ऊपर जाके दीवार पे चिपक जाएंगे। దానిలో ఏముంది? उसके अंदर क्या है? గ్యాస్ ఉంది. गैस है। అంటే ఇహలోకమైన గాలి లేదు అక్కడ. संसारिक की हवा नहीं है उसके अंदर, గాలి లేదు. संसार की हवा नहीं। కృత్రిమంగా ఆ గాలి నుంచి దాంట్లో जो गैस बनाया गया है वो उसमें रखा गया है। దాన్ని ఇటు వదిలిపెట్టామనుకో, अगर उसको अभी छोड़ दिया, చక్కగా వెళ్ళి ఆ చెత్త దాన్ని అందుకు ऊपर అనుకోండి. जाकर छत में छूकर वहीं पे रह जाता है। వాటితోనే బాగా డిజైన్లు చేస్తున్నారు. आजकल उसी से ही डिजाइन को बना रहे हैं, డిజైన్లు చేస్తున్నారు. डिजाइन बना रहे అప్పుడు हैं। గోడలు పాడైపోవు, और दीवार जो है खराब नहीं होंगे, పాడైపోవు. खराब नहीं होंगे। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहा है आपको? అదే విధంగా उसी तरह మనలో కూడా हमारे अंदर भी దేవుని యొక్క శక్తి మనకున్నప్పుడు जब परमेश्वर की शक्ति हमारे अंदर है, మనం ఎప్పుడు కూడా పైన వాటి వైపు చూస్తూ ఉంటాం. हम हमेशा ऊपरी वस्तुओं पर ध्यान लगाते పైన रहते हैं, వాటి వైపు చూపిస్తూ ఉంటాం. ऊपरी वस्तुओं पर। భూ సంబంధమైన వాటి యందు ఎక్కువగా మనం మనసు పెట్టం. पृथ्वी से जुड़ी हुई चीजों पर हम ध्यान भी नहीं ఎందుకంటే रखेंगे, వీటిని మనము విసర్జించాం, क्योंकि इन सब चीजों को हमने त्याग दिया है, విసర్జించేసాం. छोड़ दिया है। అంటే రెడీగా ఉన్నాం, मतलब हम तैयार हैं, ప్రాచీన స్వభావం వదిలిపెట్టేసాం. पुराने स्वभाव को छोड़ दिया है, కానీ దాన్ని గమనించగలిగిన శక్తి మనకు ఉండాలి. लेकिन उस पर ध्यान देने वाली शक्ति हमारे अंदर होनी ఆ चाहिए। శక్తిని మనం పొందుకోవాలి. उस शक्ति को हमें पाना है। అందుకే అక్కడ అపోస్తలులు అన్నారు, इसलिए प्रेरितों ने कहा, యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతోను ఆ యొక్క దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. यीशु मसीह पवित्र आत्मा और परमेश्वर के अभिषेक से भरा हुआ है। మనకు కూడా పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు నామంలో మరి పంపబడ్డాడు. हमारे लिए भी पवित्र आत्मा यीशु मसीह के नाम से ही भेजा అది गया है। భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు చెప్పాడు, जब पृथ्वी में यीशु मसीह था तभी बताया गया తండ్రి था, నా నామంలో పంపబోవు ఇదిగో ఆదరణకర్త అన్నాడు. पिता मेरे नाम से तुम्हारे लिए एक सहायक भेजेगा। ఆదరణకర్త सहायक ఆయన నా నామంలో పంపబడ్డాడు. मेरे नाम से ही भेजा गया है। ఆయన వచ్చి वो आकर ఏరేగా విధంగా ఏం బోధించడు, अलग से तुम्हें कुछ नहीं सिखाएगा, నా మాటలు తీసుకుని మీకు అందిస్తాడు. मेरी बातों को लेकर ही बताएगा, నా మాటలు తీసుకుని మీకు मेरी అందిస్తాడు. ही बातों को लेकर కాబట్టి बताएगा। ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం ఏంటి? तो पवित्र आत्मा का कार्य क्या है? వాక్యం చూపిస్తాడు. वो वचन दिखाएगा। ఏం చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు? क्या दिखाएगा पवित्र लोकाशा आत्मा? చూపిస్తాడా? संसार को दिखाएगा, లోకాశలు చూపిస్తాడా? संसार की आशाओं को दिखाएगा। లోకంలో పడిపోమంటాడా? क्या संसार में गिरने के लिए లోకంలో कहेगा? సాంప్రదాయాల వైపు చూపిస్తాడా? संसार की परंपराओं को दिखाएगा क्या? ఏం చూపిస్తాడు? क्या दिखाएगा पवित्र आत्मा? పరిశుద్ధాత్ముడు వచ్చి వాక్యాన్ని చూపిస్తాడు. पवित्र आत्मा आएगा और वचन दिखाएगा। ఒక వాక్యం చూడు ఏముందో, देखो वचन में क्या लिखा है, వాక్యం చూడు ఏమున్నది, देखो वचन में कैसे लिखा हुआ है, వాక్యం చూడు ఏముందో. देखो वचन को। అప్పుడే పరిశుద్ధాత్ముడు వేళల్లో ఉండి పని చేస్తున్నాడని చెప్పి మనం తెలుసుకోగలం. तभी हम पहचान पाएंगे कि पवित्र आत्मा इनके अंदर रह के कार्य कर रहा అదే है या नहीं। లోకం ఉంటే अगर वही संसार है तो अंदर లోకం ఏం చేస్తుంది సార్? संसार क्या करता है? మనల్ని బాగా దిగదొక్కుద్ది, हमें पूरी तरह दबा देता है, మెల్లగా దిగదొక్కుద్ది. धीरे धीरे दबाने लगेगा। లోకానికి ఆకర్షణ ఉంది इस పిల్లలు, संसार में आकर्षण होने के कार्य है, ఆకర్షణ ఉంది. आकर्षण होने के कार्य है। అనుకుందాం, एक बार सोचेंगे, లైవ్ టైం अब ये लाइव का समय है। కొనుక్కో అన్నారు అనుకోండి, अगर आपको कहा सो जाओ, మంచిపోయావులే, आप बहुत थक गए, కొనుక్కో सो जाओ। ఈ లైవ్ కూడా ఓపెన్ చేయబాగలే, लाइव में भी जाने की जरूरत नहीं, खोलने की जरूरत नहीं है, నువ్వేంటావు కూసో सिर्फ सुनते रहो పడుకో और लेट जाओ। అని నీలో ఆలోచన పుట్టింది అనుకో. ऐसा ही विचार आपके अंदर आ गया, మరి దీన్ని జయించాలి మనం, तो इस पर जय पाना है ना? జయించాలా చేయకూడదు? जय पाना है या नहीं? కాదు, नहीं, నేను లైవ్ ఓపెన్ చేసుకోవాలి, मेरे को लाइव खोलना ही है, ఎదురు కూర్చోవాలి, मुझे सामने बैठना ही है, ఎదురు కూర్చోవాలి. सामने बैठना ही है। దీన్ని ఏమంటాం తెలుసా? इसको क्या कहेंगे? శక్తి అంటాం. शक्ति कहेंगे, అంటే దీన్ని శక్తి అంటాం. इसको हम शक्ति ఇది कहेंगे। ఎవరిస్తారు? ये कौन देगा? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. पवित्र आत्मा देगा, పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. पवित्र आत्मा देगा। అంటే మనం జయించాం. मतलब हमने जय पा लिया। ఒకరోజు మనం ఒక సాక్ష్యం చెప్తాం, एक दिन हम गवाही बताएंगे, ఒక రోజు నాకు బాగా నీరసంగా ఉంది, एक दिन मेरे को हालत बहुत ठीक नहीं थी, లైవ్ లో ఏం వెళ్దాంలే,
मेरा मन करा लाइव में क्या जाए, పడుకుందాంలే, सो जाऊं सोचा, ఓపెన్ చేయకుండా అట్టానే ఉంచుదాంలే लाइव में वीडियो को नहीं खोलूंगा, ऐसे ही सुनते रहेंगे, అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ऐसा विचार मेरे अंदर కానీ आया। ప్రార్థన చేసుకున్నాను, लेकिन मैंने प्रार्थना किया, వెంటనే ఓపెన్ చేశాను, तुरंत वो मैंने खोल दिया లైవ్కి వచ్చి కూర్చున్నాను, और सामने आके लाइव में बैठ गया నేను జయించాను. और मैंने जय पाया। ఏమంటాం చెప్పనప్పుడు? तब क्या कहेंगे? నీకు ఒక సాక్ష్యం ఉంటుంది నీ దగ్గర. तब आपके पास एक गवाही होगी। అందుకు అపోస్తులు అన్నారు, इसलिए प्रेरितों ने మేము कहा యేసు ప్రభువుకి సాక్షులు అన్నాడు. हम यीशु मसीह के गवाह हैं, మేము సాక్షులు. हम गवाह हैं। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहा है प्रियो? అది మనం కలిగి ఉండాలి. ये हमारे अंदर होना चाहिए। అందుకే అంటాడు. इसलिए कहता है, కాబట్టి ఇక్కడ తీతు 2:14 వచనం కూడా చూస్తే, तीतुस दूसरा अध्याय 14 वचन में देखेंगे, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. जिसने अपने आप को हमारे लिए दे दिया कि हमें हर प्रकार के अधम से छुड़ा ले और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों में सरगम हो। తన కోసము మంచి సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజలను ఎన్నుకోవాలనుకున్నాడు. अपने लिए एक अच्छी ऐसी जाति को तैयार करना चाहा जो आशा रखते हैं, మంచి క్రియ, अच्छे अच्छे काम करते हैं, మంచి క్రియ. भले भले काम करते हैं। కాబట్టి పిల్లరా इसलिए प्रियो జయించాలి, जय पाना है, ప్రతి ఒక్కటి జయించాలి. हर एक विषय में जय पाना है। నేను తెలుసుకుని తెలుసు దేవుళ్ళకి వచ్చినాక, प्रभु में आने के बाद मैंने क्या जाना पता है? ఏ రోజైతే బైబుల్ చదవటానికి ఆసక్తి ఉండదో, जिस दिन मेरे अंदर बाइबल पढ़ने के लिए आशा नहीं होती, ఏం చదువుతాలనుకున్నాను, अरे अब क्या पढ़ूं सोचता हूँ, వెంటనే బైబుల్ తీసేవాడిని, तुरंत मैं बाइबल निकालता हूँ, వెంటనే బైబుల్ తీసేవాడిని, तुरंत बाइबल निकालता हूँ, బైబుల్ తీసి శాంతం మొదలుపెట్టి बाइबल खोलकर पढ़ने लगता हूँ। అప్పుడు ఏమనుకుంటా సార్, तब मैं क्या सोचता था? నేను జయించాను. मैंने जय पाया है। నాలో ఏమనొచ్చింది, मेरे अंदर क्या मन आया था? బైబుల్ अरे अभी చదువుతాం, बाइबल क्या पढ़ेंगे, కొనుక్కుందాంలే, सो जाएंगे, తిందాంలే, कुछ खा लेंगे, ఏం బైబుల్ చదువుతాం, अरे क्या बाइबल पढ़े, వెంటనే బైబుల్ తీసేవాడిని, तुरंत बाइबल खोलता था, వెంటనే చదివేవాడిని. तुरंत खोल के पढ़ता था। అంటే నేను జయించాను లేదా? मैंने जय पाया कि नहीं? జయించలేదు. जय पाया है। అంటే నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పగలను, मैं अब गवाही बता सकता हूँ, నేను చెప్పగలను సాక్ష్యం. गवाही बता सकता हूँ मैं। పిల్లారా प्रियो కొన్నిసార్లు कई बार బాగా డ్యూటీ చేయొచ్చేవాళ్ళు, मैं अच्छे से ड्यूटी करके आता था, బాగా అలసిపోయేవాళ్ళు, बहुत ही ज्यादा थक जाता था, 7 గంటలకు వచ్చేవాడిని, 7 बजे आता था, వెంటనే మళ్ళీ సేవకి వెళ్ళాలి. तो तुरंत सेवा में जाना है। కొన్నిసార్లు कई बार ఏం వెళ్దాంలే, अरे क्या जाएंगे, ఆ సేవకులు ఉన్న సేవకులు పంపిద్దాంలే, सेवक लोग है ना, उनको भेज देंगे, ఆయన పంపిద్దాం, उनको भेज देंगे। వెంటనే మనసు వచ్చేది, तुरंत ऐसा मन आता था, అమ్ముడుకుని तुरंत मुंह धोकर ఫ్రెష్ గా ఉండి एकदम फ्रेश हो जाता था, చిన్న ప్రార్థన చేసుకుని छोटी सी प्रार्थना करके వెంటనే శక్తి వచ్చేది, तुरंत ताकत मिलती थी, వెంటనే శక్తి వచ్చేది, तुरंत ताकत मिलती వెంటనే थी, సేవకి వెళ్ళేవాడు. तुरंत सेवा में जाता था। సాయంకాలం ఇంటికి వచ్చినాక शाम को घर आने के बाद ఆనందం, एक खुशी, ధైర్యం, एक हिम्मत, నేను జయించాను, मैंने जय पा लिया, నేను జయించాను, मैंने जय पा నా लिया, ప్రభు శక్తిని ఇచ్చాడు, मेरे प्रभु ने मुझे ఆ शक्ति दी, శక్తిని ఉపయోగించుకోవాలి. उस शक्ति का इस्तेमाल करना है। కాబట్టి పిల్లారా इसलिए प्रियो మనం శక్తిని కలిగి ఉండాలి. हमारे अंदर शक्ति होनी चाहिए। అంటే అర్థం ఏంటి, मतलब क्या है? ఈ లోకం నుంచి ఈ లోకాశ నుంచి మనం వేరేటప్పుడు దేవుని శక్తి మనకు इस వచ్చింది. संसार से, संसार की आशाओं से जब अलग हो जाएंगे, परमेश्वर की शक्ति हमारे पास आ जाएगी। పరిశుద్ధాత్మను పొందుకోండి, పొందుడి అన్నాడు. बाइबल में लिखा है पवित्र आत्मा पालो, पवित्र आत्मा पालो। ఈ పొందుడి అన్న మాటకి ఇంకొక అర్థం ఏంటంటే నింపుకోండి అని అర్థం. पालो पालो का एक और अर्थ है भर लो। అంటే ఈ పొందుడు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే पालो का दूसरा अर्थ है నింపుకోండి అని. भर लो। నింపుకోండి भर लो అంటే ఎప్పుడు నింపుకోగలం, तो कब भर सकते हैं? ఖాళీ అయినప్పుడు. खाली होंगे तभी, అంటే ఖాళీ అయితే నింపుకుంటాం. खाली होगा तभी भर सकते हैं। ఇప్పుడు చూడండి, రాత్రి మీరు బాగా నీళ్లు పట్టించారు, रात को आपने पानी भर के रखा, ఉదయాన్నే सुबह सुबह చూస్తారా ఈ నీళ్లు సద్ది నీళ్ళులే, ये पानी कल का पानी है, ఎందుకులే, क्यों? కొత్తగా వచ్చి మంచిగా తాజాగా వచ్చే నీళ్లు పట్టుకున్నాం. अभी अभी जो पानी आ रहा है उसको हम भरेंगे, ఈ నీళ్ళు ఏం చేసాం మనం, तो क्या करोगे? जो पानी कल का है పారబోసాం. उसको फेंक देंगे, పారబోసేటప్పుడు फेंक ఏమైంది, कर क्या होगा? ఖాళీ అయిపోయింది. बाल्टी खाली हो जाएगी, ఖాళీ అయిపోయింది. खाली हो అప్పుడు जाएगी। ఏం చేస్తాం, तब क्या करेंगे? నింపుతాం. भरेंगे। అంటే ఆ నీ తాజా పానీని, ఫ్రెష్ పానీని నింపుతాం. जो पानी अभी अभी आ रहा है उसको हम भरेंगे, అంటే ఖాళీ చేసుకున్నాం కాబట్టి నింపాం. खाली कर दिया इसलिए हम भर మనం रहे हैं। కూడా ఈ లోకం అనే మనసు, ఈ సంసారిక మనసుని పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. हमें संसारिक मन को पूरी तरह खाली करना है, ఖాళీ చేసుకోవాలి. ఖాళీ करना है। అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నింపబడతాం. तब पवित्र आत्मा की शक्ति से भर जाएंगे, శక్తి నింపబడతాం, अच्छी शक्ति से भर जाएंगे, బాగా నింపబడతాం. पूरी तरह भर जाएंगे। మనకి అప్పుడు ఒక శక్తి, ఒక అనోకి అంటే తెలియని శక్తి మనకు వచ్చింది. तब हमारे पास एक अनजानी शक्ति आ जाएगी, మనం జయించగల శక్తి మనకు వచ్చింది. हम जय पा पाएंगे, ऐसी शक्ति हमारे पास आएगी। కాబట్టి పిల్లారా इसलिए प्रियो ఆ శక్తిని మనం కలిగి ఉండాలి. ऐसी शक्ति हमारे पास होनी దాన్ని चाहिए, ఆసక్తి అంటాం. उसको कहते हैं आशा।
ఎప్పుడు మనం ఏదో విధంగా ఈ లోకానుసారంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, अगर हमेशा इस संसार के विचार ही हमारे अंदर होंगे, అలాంటప్పుడు మనం డైవర్ట్ చేసుకోవాలి. तब अपने आप ध्यान को हमें भटकाना है. అలా ఆలోచిస్తున్నప్పుడు जब इस तरह ఓహో सोचते ఈ हैं, ఆలోచన మంచిది కాదు, तब हम कहेंगे अरे ये विचार अच्छा नहीं ఈ है, ఆలోచన నన్ను ఏదో విధంగా చేస్తుంది, ये विचार हमें कहीं और ले जाएगा. వెంటనే మనం డైవర్ట్ అయిపోవాలి. तुरंत हमें उन चीज से हट जाना है, డైవర్ట్ అయిపోవాలి. हट जाना है, డైవర్ట్ అయిపోయి हटकर ప్రభు దగ్గర రావాలి. प्रभु के पास आना है. మీరు ఎప్పుడు నిన్న మెడిటేషన్ అన్నారా? మెడిటేషన్ అనే మాట आपने कभी सुना है मेडिटेशन वाली बात? మెడిటేషన్ मेडिटेशन అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ధ్యానం, ध्यान, ధ్యాన ముద్ర, ध्यान करना, ధ్యానం ध्यान, అన్ని మానేసేసి सब कुछ छोड़कर, మొత్తం सब कुछ ప్రభు ప్రార్థనలో ధ్యానం ఉండండి, प्रभु के प्रार्थना में ही ध्यान रखो, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. प्रार्थना करते रहो. అయ్యా నాకున్న సమస్య, प्रभु मेरे पास ये समस्या, నాకున్న బాధ, मेरे पास परेशानी, నాకున్న చింతలు मेरे अंदर जो चिंताएं हैं, నేను నీ మీద పెడతాను. इन सब चीजों को आपके ऊपर रखता हूँ. ఎందుకంటే क्योंकि మీరు నా మీద పెట్టమన్నారు. आपने ही कहा इन सब चीजों को मुझ पर डाल दो. మీరే అన్నారుగా ప్రభు, आप ही नहीं कहा ना प्रभु, మీరు అన్నారుగా आपने कहा నా ना మీద పెట్టమన్నారుగా, मुझ पर डाल दो. నేను పెడుతున్నాను ప్రభు, मैं डाल रहा हूँ प्रभु, నేను పెడుతున్నాను मैं ప్రభు डाल रहा हूँ. అని ऐसा बोलकर బాగా ప్రార్థన చేసుకోండి. अच्छे से प्रार्थना कीजिए, ఏకాంతంగా एकांत में, అసలు ఎవరు మాట్లాడకుండా, किसी की भी बात ना सुने, ఏ విధమైన ఆలోచనలు, कोई भी विचार ना रखें, లోకపు ఆలోచనలు లేకుండా संसार के विचार भी ना ప్రార్థన रखें, చేసుకోండి. प्रार्थना करते रहिए. నీ మైండ్ లో మంచి హల్క అంటే ఒక తేలిక మనసు వచ్చేది, तब आपका मन पूरी तरह हल्का हो जाएगा, తేలిక మనసు వచ్చేది. हल्का हो जाएगा. అందుకే ప్రియులారా इसलिए प्रियो, అలాంటి అనుభవం కలిగి ఉండాలి. इस तरह का अनुभव होना चाहिए. చూడండి, देखिए, 1వ యోహాను पहला यूहन्ना, ఆ 2వ అధ్యాయం తీయండి. पहला यूहन्ना दूसरा अध्याय, 1వ యోహాను पहला यूहन्ना 2వ అధ్యాయము दूसरा अध्याय 15వ వచనం 15वां वचन. చూడండి, తీయండి. तुम ना तो संसार से हाँ। और ना संसार में की वस्तुओं से प्रेम रखो. यदि कोई संसार से प्रेम रखता है ఆ, तो उसमें पिता का प्रेम नहीं है. అర్థమైందా? 2:16, 15:16 2:15 और 16. చూడండి, మంచి మాట. 1వ యోహాను देखो कितनी अच्छी बात लिखी है. ఎవరు రాశారు ఇక్కడ? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. అర్థమైందా? जो कुछ संसार में है अर्थात शरीर की अभिलाषा, आंखों की अभिलाषा और जीविका का घमंड. లోకంలో ఉన్నదంతా ఏంటి? क्या है संसार में? ఏముంది ఇది? क्या है ये? శరీరాశ. शरीर की अभिलाषा. శరీరం వైపు చూస్తాం. हम अपने शरीर की ओर देखेंगे. శరీరం ఏం చేస్తుంది? ये మనల్ని शरीर क्या करेगा? हमें లాగుద్ది, खींचता है, లాగుతా ఉంటుంది. खींचता रहता है, భయం పెట్టుద్ది, डर रखता है हमारे अंदर, భయపెట్టుద్ది. डराता रहता ఈ है. శరీరం ఏం చేస్తుంది? ये शरीर क्या करेगा? భయపెట్టుద్ది. डराएगा. ఏదైనా టీవీ చూసామనుకో, अगर टीवी देखा, అందులో ఏదైనా ఘటన చూసామనుకో, उसके अंदर की कोई घटना को देखा, నేను ఎట్ అయిపోతానేమో, मैं शायद ऐसा हो जाऊंगा, నేను ఎట్ అయిపోతానేమో. ऐसा हो जाऊंगा. ఏదైనా ఈ న్యూస్ విన్నామనుకో, अगर कोई न्यूज देखा, అక్కడ ఏమైనా జరిగిందనుకో, वहाँ कुछ हो गया, నేను ఎట్ అయిపోతాను. शायद मेरे साथ ऐसा होगा నేను ఎట్ तो, అయిపోతాను. मेरे साथ ऐसा होगा तो. ఇదే ఆలోచన. यही विचार ఇది ఎక్కడ జయించాలి మనం? कैसे जी पाएंगे हम इसमें? శరీరాశలు, కేవలం శరీరాశయు అన్నాడు. यहाँ पे शरीर की अभिलाषा करके लिखा है, నేత్రాశ. आंखों की अभिलाषा. కొన్నిసార్లు మనం ఏదైతే వద్దనుకుంటామో దాన్ని మనం ఆశిస్తాం. कई बार हम जिस चीज को ना करके सोचते हैं उसी की ओर ही आशा నేను रखते हैं. క్వశ్చన్ చెప్పమంటావా? मैं आपको एक बात ఈ बताऊं, లోకంలో నోటికి మంచిగా ఉన్నది కడుపుకి చాలా భయంకరమైన ఎఫెక్ట్ కొట్టింది. इस संसार में जो मुंह के लिए खाने के लिए जो अच्छा लगता है वो पेट के लिए गलत ही होता है, ఎఫెక్ట్ కొట్టింది. वो गलत ही होता है. నోటికి రుచిగా లేదనుకోండి, अगर खाते समय स्वादिष्ट नहीं है तो కడుపుకు మంచిది, శరీరానికి మంచిది. वो पेट के लिए भी अच्छा है, शरीर के लिए भी अच्छा అనుభవంతో है. చెప్తున్నా ఈ విషయం. मैं अनुभव के साथ बता रहा నేను हूँ, అనుభవంతో చెప్తున్నా. अनुभव के साथ बता रहा हूँ. నోటికి బాగుండే చూడండి, जो मुंह में बहुत ही टेस्टी लगता है, లోపలికి వెళ్ళి ఏదో ఒక నొక్సాన్ చేస్తాయి, अंदर जाकर कोई ना कोई गड़बड़ी करेगा, ఏదో ఒకటి చేస్తాయి. कोई ना कोई गड़बड़ी. అదే నోటికి గనక పేకాగా సప్పగా ఉందనుకోండి, अगर मुंह के लिए खाते समय फीका सा है, कोई मिर्ची नहीं है, శరీరానికి చాలా ఆరోగ్యం. लेकिन वो शरीर के लिए बहुत ही अच्छा మనం है. ఏది కోరుకుంటాం చెప్పండి? हम किसको चाहते हैं बताइए? ఏది क्या కోరుకుంటాం? चाहेंगे? అందుకన్నాడు ఈ ఆ నేత్రాశ అన్నాడు. इसलिए कहा है आंखों की अभिलाषा, నేత్రాశ. आंखों की अभिलाषा. అందుకని ప్రియులారా, इसलिए प्रियो, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. जो शरीर की अभिलाषा, आंखों की अभिलाषा, जीवन का घमंड, ఎట్లా బ్రతకాలి? किस तरह जीना है. ఏదో నాకు ఇది ఉంది, मेरे पास तो ये है, ఏదో నాకు అది ఉంది, मेरे पास तो वो है, నాకేం కొదవలేదు. मेरे जीवन में किसी चीज की कमी नहीं. దేవుని దృష్టిలో ఎరుతాను అంటాడు. ये परमेश्वर की दृष्टि में मूर्खता है. ఒక ధనవంతుడు ఏమన్నాడు? एक धनवान ने क्या कहा? శరీరము, ప్రాణమా, తిను, తాగు, ఓ ఆనందించు हे అన్నాడు. मेरे प्राण खा पी खुशी रहे. శరీరం
నేత్రాశ, शरीर की आशा, జీవటము, आंखों की अभिलाषा, తిను, जीविका का घमंड, త్రాగు, खाओ पियो, ఆనందించు, ऐश करो, ఏం బాగలేదు, कोई परेशानी नहीं, ఏం బాగలేదు. कोई परेशानी नहीं। వెంటనే దేవుడు ఏమన్నాడు? तुरंत परमेश्वर ने क्या कहा? ఎర్రివాడా, अरे पागल, ఈ రాత్రిని తీసుకుంటే आज ఏమవుతుంది? भी रात को तेरी मृत्यु हो जाएगी तो क्या होगा? ఇవన్నీ ఏమవుతాయి? इन सब चीजों का क्या होगा? అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहा है? దేవుని పైన ఆశ పెట్టుకు బతకండి, परमेश्वर के ऊपर आशा रख के जियो, శరీరం మీద ఆశ పెట్టుకో. शरीर पर आशा मत लगाओ। 15 వచ్చిన చూడండి చక్కగా ఏముంది అక్కడ? और यहाँ पे 15वें वचन में देखो, నీ లోకమైనను లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడి. ना तो संसार से न संसार की वस्तुओं से प्रेम रखो। ముందెందుకు చదివించాను మీకు 16ని? मैंने सबसे पहले 16 वचन क्यों पढ़ा? ముందు 16 చదివించాను. मैंने पहले 16वां वचन पढ़ाया, చదువుతున్నాను. अब 15 क्यों पढ़वा रहा हूँ? శరీరాశ, నేత్రాశ, జీవం ఫలము తండ్రి వలన పుట్టివి కాదు, ఈ లోకంలో ఉన్నాయి. ये जो शरीर की आशा, नेत्र की अभिलाषा, जीविका का घमंड पिता की ओर से नहीं होता, संसार में होते हैं ये सब चीजें। కాబట్టి లోకమైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. इसलिए संसार से न संसार की वस्तुओं से प्रेम रखो। ఎవరైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं है। అందుకని 17 అంటాడు ఇక్కడ, इसलिए 17 में क्या? లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, संसार उसकी अभिलाषाएं दोनों मिटते जाते हैं, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. पर जो परमेश्वर की इच्छा पर चलता है वह सदा बना रहता है, ఎప్పుడు నిలుస్తాడు, सदा बना रहेगा, ఇంకేం భయం లేదు. और कोई डरने की जरूरत नहीं। అలాంటి వ్యక్తులు ऐसे लोग, సాయంకాలం ఎప్పుడవుద్ది, शाम कब होगा, నేను లైవ్ లోకి వెళ్ళాలి, मुझे लाइव में जाना है, దైవ దాసుడు నా కోసం మంచి మంచి వాక్యాలు ఉంచుంటాడు, प्रभु की दास ने मेरे लिए अच्छे अच्छे वचन रखे అయ్యా होंगे, నా గురించి మాట్లాడతారయ్యా, मेरे लिए बात करेंगे, నా प्रभु గురించి మాట్లాడతారయ్యా, मेरे लिए बात करेंगे, నాకు ధైర్యం ఇస్తారయ్యా. मुझे हिम्मत मिलेगा। నేను ఒక విషయం చెప్తాను, मैं आपको एक बात बताता हूँ, ఎప్పుడైనా సరే कभी भी మనకేదైనా సమస్య గాని, శోధన గాని, అనారోగ్యం గాని, ఏదైనా చింతలు, ఏదైనా స్ట్రెస్ అంటే ఏదైనా ఒత్తిళ్లు గాని వచ్చినప్పుడు हमारे जीवन में जो बीमारी, समस्या, परेशानी, कोई चिंता आ जाती है, దాని గురించి ఎక్కువ ధ్యానించకూడదు, उसके बारे में ही ज्यादा मत सोचिए, దాని గురించి ఎప్పుడు ధ్యానించొద్దు. उसके लिए मत सोचिए। ఎవరిని ధ్యానించాలి మనం? किसके विषय में हमें ज्यादा सोचना है? ప్రభువుని ధ్యానించాలి, प्रभु के विषय में, ప్రభువుని ధ్యానించాలి, प्रभु का ध्यान करना है, ఆరాధించాలి, आराधना करना है, మర్చిపోవాలి. उसको भूल जाना है। కానీ మర్చిపోవాలంటే సామాన్యమైన పని కాదు. भूलना साधारण बात नहीं है। మర్చిపోవాలి, మనకు వచ్చిన దాన్ని మనం ఎట్లా మర్చిపోతాం? हमारे जीवन में जो जो हुआ है उसको हम कैसे भूलेंगे? ఇతరులకు సలహాలు చెబుతాం, బాగానే చెప్తాం, दूसरों को सलाह देना है तो अच्छे से दे सकते हैं, మనకు వచ్చిన దాన్ని మనం ఎట్లా చేయించాలి? जो हमारे जीवन में आया है उस पर हम कैसे जीत అదే पा सकते हैं? దేవుడిచ్చిన మనకు ఒక గొప్ప శక్తి. यही परमेश्वर ने हमें महान शक्ति दी है, అందుకే అన్నాడు, इसलिए कहता है దేవునికి సాధ్యమే కానీ మనుషులకైతే అసాధ్యం అన్నాడు. ये परमेश्वर के लिए तो संभव है, इंसानों के लिए असंभव है। ఇప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చాడు అనుకోండి, समझ लीजिए अभी हमारे अंदर परमेश्वर की आत्मा आ गई ఆ వాక్యం వైపు చూపించాడు అనుకోండి, और वचन की ओर हमें मोड़ा, ఆ వాక్యం వైపు చూపించాడు అనుకోండి, वचन की ओर हमें ఆ दिखाया, వాక్యం మనకేమిచ్చుద్ది? तो वो वचन हमें क्या देगा? ఆదరణ ఇచ్చుద్ది, हिम्मत देगा, ఆదరణ ఇచ్చుద్ది. तसल्ली देगा, ఆదరణలో మనకేమొచ్చుద్ది? उसके द्वारा हमें क्या मिलेगा? ధైర్యం వచ్చింది, हिम्मत मिलेगा, ధైర్యం వచ్చింది. हिम्मत मिलेगा, ఆ ధైర్యంలో మనకు జయించే శక్తి उस వస్తుంది. हिम्मत के द्वारा हमें जय पाने की शक्ति సగం मिलेगी, రోగం అక్కడ आधी తగ్గిపోతుంది, बीमारी वहीं पे ही ठीक हो जाएगी, అక్కడ తగ్గిపోతుంది. वहीं पे ही ठीक हो जाएगी। స్వస్థత పరుస్తాడు దేవుడు, जरूर परमेश्वर चंगा करेगा, ఆయన చేతుల్లో శక్తి ఉంది. उसके हाथों में सामर्थ है। అందుకనే इसलिए హబక్కూకు అనుకుంటాను, హబక్కూకు ఆయన కూడా చేతుల్లో నుంచి కిరణములు బయలుదేరును అని ఉంది. उसके हाथों से किरणें निकलेंगी करके लिखा है। కిరణములు బయలుదేరును అని ఉంది. किरणें निकलेंगी करके అంటే लिखा है। కలవరి సిలువలో యేసయ్య చనిపోయినప్పుడు जब क्रूस में यीशु मसीह की ఆయన मृत्यु हुई, రెండు చేతులకు మేకులు కొట్టారు, उनके दोनों हाथों में कील ठोके गए, రెండు చేతులకు మేకులు కొట్టారు. दोनों हाथों में कील ठोके ఇప్పుడు गए, అక్కడి నుంచి అంటే ఆ కిరణాలు వస్తాయి అంట, वहां से रोशनी निकलेगी, ఆ కిరణాలు వస్తాయి అంట. रोशनी निकलेगी। ఎక్కడ జరుగుబడతాయి వచ్చి? कहाँ पे మీరు रोशनी ఎక్స్రే पहुंचेगी? చేశారు అనుకోండి, अगर आपने एक्सरसाइज किया, ఎక్స్రే एक्सरे निकाला, ఎక్స్రే చేశారు అనుకోండి, एक्सरे निकाला, వెంటనే ఆ ఛాతిలో ఏముందో ఎక్స్రే తీస్తున్నప్పుడు ఆ కిరణాలు పోతాయి కదా లోపలికి, वो जो किरणें हैं अंदर जाएंगी तो पता चलेगा हमारी छाती में क्या क्या है, అప్పుడు ఆ ఎక్స్రేలో పడిపోద్ది. तब उस एक्सरे में आ जाएगा, ఓ ఇది లోపం ఉంది ఇక్కడ, मतलब इसके अंदर इस चीज की कमी है, ఇక్కడ లోపం ఉంది. इस चीज की कमी है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, వెంటనే तुरंत ఆ దేవుని యొక్క కిరణాలు నీ వైపుకి వచ్చేస్తాయి. परमेश्वर की किरणें जो है, रोशनी जो है आपकी ओर आ जाएगा। ప్రియులారా, प्रियो, నాకు ఆ 2007లో 2007 में నాకు పక్షివాతం లాగా వచ్చింది. मेरे को थोड़ा सा लकवा हो गया था, నా నోరు వంకర పోయింది, मेरा मुंह टेढ़ा हो गया था, నా కన్ను మూసుకునేది కాదు, एक आंख मेरा बंद नहीं होता था, మూసుకునేది కాదు. बंद नहीं होता था, నాకేమో మూసుకున్నట్టే ఉండేది, मुझे लगता था आंख बंद है, కానీ చూసే వాళ్ళకి మాత్రం కన్ను బాగా తేటగా వాళ్ళకి కనపడేది. लेकिन जो मुझे देख रहा है उनको दिखता था कि एक आंख पूरा खुला रहता నా है। నోరంతా వంకర పోయింది, मेरा मुंह टेढ़ा हो गया था కానీ पूरी तरह से, ఒక్కటే
దేవుని మహాకృప నాకు ధైర్యం వచ్చింది కానీ భయం రాలా. लेकिन परमेश्वर का महान अनुग्रह है, मेरे अंदर डर नहीं, हिम्मत आया, నాకు భయం రాలా. डर नहीं आया। ఎందుకని? क्यों? నా ప్రభు బాగు చేస్తాడు. मेरा प्रभु मुझे ठीक करेगा। నన్ను సువార్త చెప్తానికి బెదర్లోళ్ళు వద్దనేవాడు. ब्रदर्स मुझे सुसमाचार बताने के लिए मना करते थे। బ్రదర్ నోరెట్లా ఉంది కదా, ब्रदर मुंह तो ऐसा है, నేను చెప్తాంలే, हम वचन बताएंगे, రెస్ట్ తీసుకో, आप आराम कीजिए, మీరు రెస్ట్ आप తీసుకో. आराम कीजिए। అయినా నేను వెళ్ళేవాడిని. मैं फिर भी प्रेयर में जाता था, నేను వెళ్ళి సువార్త मैं అందించేవాడిని. जाकर सुसमाचार बताता था। చూసేవాళ్ళు అందరూ కూడా सब मुझे जो देखते थे కన్నీరు वो గార్చేవాడు. आंसू बहाते थे। ఏంటి బ్రదర్ నోరు ఇలా ఉంది, क्यों ब्रदर का मुंह ऐसा हो నోరు गया, ఎందుకు ఇలా ఉందని. क्यों ऐसा हो गया? కానీ సాతానుడు అంటాడు, लेकिन शैतान నీకు कहता ఇలా है ఉంది కదా, तुम्हारा तो ऐसा हो गया, పుడుకో, तुम सो जाओ, నిద్రపో, आराम करो, నువ్వు ఎట్లా చెప్తావు వాక్యం, तुम कैसे बताओगे నీకు वचन, ఇలాంటి స్థితి ఉంది కదా तेरी हालत ऐसी हो गई है। అని ఆ శరీరం అనేది. शरीर मुझसे बातें करती थी। నేను అనుకునేవాడిని, मैं सोचता था నేను దేవుడిని మహింపరచాలి, मुझे तो परमेश्वर की నా महिमा करनी నోటి है, ద్వారా నేను దేవుడిని మహింపరచాలి. अपने मुंह से मुझे परमेश्वर की महिमा करनी है। బ్రదర్లతో వెళ్ళేవాడిని నేను. इसी तरह ब्रदर लोगों के साथ सेवा में బ్రదర్లు जाते, బాధపడేవాళ్ళు. ब्रदर लोग बहुत दुखित हो जाते మేము थे। చెప్తాం బ్రదరు, ब्रदर हम बताएंगे, మీరు రెస్ట్ తీసుకోండి. आप आराम कीजिए। కానీ ప్రియులారా, लेकिन प्रियो నేను వెళ్తానే ఉండేవాడు, मैं प्रेयर में जाता रहता था, వెళ్తానే ఉండేవాడు. जाता रहता था। అయితే ప్రియులారా, लेकिन प्रियो ఒక రోజు, एक दिन, అది 1 నెల, 2 నెలల, 3 నెలల, 1 महीना, 2 महीना या 3 महीना రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడిని. मैं रात भर प्रार्थना करता रहता था, రాత్రంతా ప్రార్థన रात చేసుకునేవాడిని. भर प्रार्थना करता रहता था। ఉదయాన్నే ఒక ఆశతో వెళ్ళి ఆ సింకులో అట్లా ఊచేవాడిని. सुबह सुबह आशा के साथ जाकर सिंक में थूकता था, ఎందుకంటే क्योंकि నేను ఊచినప్పుడు जब मैं थूकता था, నా నోరు కరెక్ట్ గా ఉంటే నా మూతి బాగుపడినట్టు, अगर मैंने जब थूका मेरा मुंह ठीक है तो सही है, లేకపోతే అది వంకరగా వచ్చింది. नहीं तो मैं जब थूकता था वो टेढ़े में जाके गिरता था। కానీ అది వంకరగా వచ్చినప్పుడు जब ऐसे टेढ़े में गिरता था, కళ్ళు తెరిచి చూసుకునేవాడు, आंख खोल के देखता था, ఆ సీసాలో చూసుకునేవాడు, अपने शीशे में अपनी शक्ल देखता था, వంకరగానే ఉండేది. मुंह टेढ़ा ही रहता था। దేవునికి స్తోత్రం, प्रभु की स्तुति हो, దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। కానీ लेकिन గొప్పతనం ఏంటంటే महान बात నాకు क्या है, ధైర్యం ఇచ్చాడు, मेरे अंदर हिम्मत दिया प्रभु, శక్తినిచ్చాడు. शक्ति दिया। అట్లా 1 నెల, ऐसे 1 महीना, 2 నెలలు, 2 महीना, 3 నెలలు, 3 महीना, ఒక రోజు एक दिन ఉదయ కాలంలో सुबह सुबह వచ్చి ఊస్తే आकर मैंने थूका, నా ఆ ఊచిన ఉమ్ము కరెక్ట్ వచ్చింది. वो थूका तो तुरंत वो सीधा ही गिरा। నేను అట్లా అట్లా కళ్ళు తెరిచి చూశాను, मैंने आंखें उठा के शीशे నా में देखा, నోరు కరెక్ట్ వచ్చేసి, मेरा मुंह बिल्कुल सीधा हो गया, కరెక్ట్ వచ్చేసి, सही हो गया। చూసారా? देखा, అందుకే బైబిల్ అంటుంది, इसलिए बाइबल कहती है ఆశ కలిగిన ప్రాణాలను తృప్తి పరుస్తుంది. आशा किए हुए प्राणों को तृप्त करता है। మనం ఆ రోగాన్ని ఆరాధించకూడదు, हमें बीमारी की आराधना नहीं करनी चाहिए, రోగాన్ని ఆరాధించొద్దు, बीमारी की आराधना मत करो, అది శరీరాశ, वो शरीर की आशा है, అది మనకు భయం, वो हमें डर दिलाती है, భయం. डर दिलाती है। ప్రభువు लेकिन प्रभु మన భయాన్ని తీసేసాడు, हमारे डर को निकाल देता మన है, భయాన్ని తీసేసాడు. उसने डर को निकाला है। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो ఈ లోకం వైపు మనం చూసామనుకోండి, अगर इस संसार की ओर हम ఈ देखेंगे, శరీరం మనం చాలా భయపెట్టుతుంది. ये शरीर हमें बहुत डराएगा, ఏం తింటాము, ఏం क्या తాగుతాము, खाएं, क्या पिए, నా పిల్లలు मेरे ఏమైపోతారు, बच्चों का क्या होगा, నా భార్య मेरी ఏమైపోతారు, पत्नी का क्या నా होगा, పరిస్థితి मेरी हालत क्या हो దానికి जाएगी, ఇదే ఆలోచన వచ్చేస్తుంది, हमेशा यही विचार, ఇదే వచ్చేసింది. यही विचार, ఈ విచారం మనల్ని ఎక్కడ దాకా ये తీసుకెళ్ళదంటే विचार कहाँ तक ले जाएगा हमें, మనం చాలా నష్టపరుస్తుంది, हमारे जीवन में नष्ट ही हमें उठाना చాలా पड़ेगा, నష్టపరుస్తుంది. नष्ट ही उठाना पड़ेगा। అందుకని इसलिए మనం ఒక సాక్షిగా బ్రతకాలి. हमें गवाही के तौर पे जीना కేవలం चाहिए। సాక్షి కోసం వచ్చిందేమో ఇది, शायद परमेश्वर की गवाही के लिए आया होगा, ये మహిమ కొరకు వచ్చిందేమో. उसकी महिमा के लिए आया होगा। నేను ప్రతి సంవత్సరం అనుకుంటాను, मैं हर साल सोचता हूँ అయ్యా ఈ సంవత్సరం నాకు సాక్ష్యం కావాలి, इस साल में मेरे जीवन में गवाही होनी है, నాకు సాక్ష్యం కావాలి. गवाही होनी है। పొదుగులు పోయిన సంవత్సరం సాక్ష్యం చెప్పుకుంటే ప్రయోజనం ఉంది, हमेशा पिछले साल की गवाही बताने से क्या फायदा, కొత్త సాక్ష్యం ఉండాలి నాకు. नया गवाही होना चाहिए मेरे जीवन సాక్ష్యం में, ఉండాలి ప్రభు. मुझे गवाही के तौर पे रहना है। దేవుడు అద్భుతాలు చేస్తూ ఉండేవాడు, प्रभु अद्भुत कार्य करता रहता था, అద్భుతాలు చేస్తూ ఉండేవాడు, अद्भुत कार्य करता रहता था, సాక్ష్యాల రూపంలో చెప్పేవాడు. वह गवाही के तौर पे वो बताता था। పిల్లారా, प्रियो, దేవునికి సాధ్యము, परमेश्वर के लिए सब संभव है, దేవునికి సాధ్యము, परमेश्वर के लिए सब संभव है, మనుషులకు అసాధ్యము. इंसानों के लिए మనం असंभव है। మనిషి రూపంలో మనిషి ఆలోచనలు మనం ఉన్నాం అనుకోండి, अगर हम मनुष्य के रूप में मनुष्य के विचार में ही रहेंगे మనకు మరి ఆలోచనలు ఏమొస్తాయి, तो कैसे विचार ही आएंगे, ఏ ఆలోచనలు వస్తాయి, कौन कौन से विचार आएंगे, అయ్యే వస్తాయి. वही आएंगे। అందుకని లోకం నుంచి మనం బయటికి రావాలి, इस संसार से हमें अलग हो जाना है, లోకములో ఉండి లోకము నుంచి మనం బయటికి రావాలి. संसार में रहते हुए ही संसार से बाहर आ जाना है, ఆ ఆలోచనలు మనం బయటికి రావాలి, उस विचार से भी बाहर आ जाना అది चाहिए, శక్తి అంటారు దాన్ని. उसको ताकत कहते అందుకే हैं। అన్నారు इसलिए कहता है, అపోస్తలులు ఏమన్నారు యేసు ప్రభు గురించి, प्रेरितों ने क्या कहा यीशु मसीह के बारे ఆయనను में, దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపాడు, उसको परमेश्वर ने पवित्र आत्मा के सामर्थ्य से अभिषेक से भरा, శక్తితో నింపారు. सामर्थ्य से भरा। అందుకనే అపోస్తలులకి इसलिए प्रेरितों को వాక్కు శక్తి ఇచ్చాడు. वचन और शक्ति दोनों दिए गए। समझ में आ रहा है, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు पवित्र आत्मा उन पर उतरा, ఏమిచ్చాడు, क्या मिला उन्हें, వాక్కు वचन,
శక్తి. शक्ति। వాక్ అంటే वचन मतलब దేవుని స్తుతించారు వాళ్ళు, परमेश्वर की स्तुति उन्होंने की, దేవుని మహింపరిచారు, परमेश्वर की महिमा उन्होंने की, దేవుని స్తుతిస్తున్నారు. परमेश्वर की स्तुति कर रहे थे। మళ్ళీ ఏం చెడు और क्या किया? శక్తి ఇచ్చారు. शक्ति दी, ఆ నింపబడ్డారు వాళ్ళు. और वो भरे गए उस शक्ति से, నింపబడ్డారు. सामर्थ से भर गए, నింపబడ్డారు కాబట్టి सामर्थ से भर गए, इसलिए వాళ్ళు అద్భుతాలు చేయగలరు. उन्होंने अद्भुत कार्य किए। ఎవరు చేశారు అద్భుతాలు? किसने किए वो अद्भुत कार्य? ఈ పేతురు ఏమన్నాడు? पतरस ने क्या कहा? మేము కాదు ఈ కుంటోని లేపింది. हमने नहीं इस लंगड़े को चलाया మీరు है। అనుకుంటున్నారేమో आप सोच रहे మా होंगे శక్తి కాదు, ये हमारी शक्ति नहीं है, నజరేయుడైన యేసు నామములో, यीशु मसीह के नाम से, నజరేయుడైన యేసు నామములో. यीशु मसीह के नाम से। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने మిమ్మల్ని कहा, అనాథలుగా मैं వదిలిపెట్టు, तुम्हें अनाथ नहीं छोड़ूंगा, మిమ్మల్ని అనాథలుగా मैं तुम्हें వదిలిపెట్టు. अनाथ नहीं छोड़ूंगा। ఇదిగో వేరొక ఆదరణకర్త వస్తున్నాడు, दूसरा तुम्हारे पास दूसरा వేరొక सहायक आएगा, ఆదరణకర్త వస్తున్నాడు. एक और सहायक आएगा, ఆదరణకర్త వస్తాడు. वो सहायक आएगा। నా బాటిల్లో తీసుకుని మీకు చెప్తాను. मैंने जो बताया उसी में से लेकर तुम्हें యేసు बताएगा। ప్రభు యొక్క కార్యాలు మనకు గుర్తు చేస్తాడు. यीशु मसीह के कार्य हमें याद दिलाएगा, ఆయన కార్యాలు మనకు గుర్తు చేస్తాడు. उसके कार्य हमें याद చూడండి, दिलाएगा। देखिए ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों के लिखी पत्री 5:11 చదవండి. 5:12 पढ़ेंगे। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों 5:11 5:11। చూడండి, ఒకసారి చూడండి. अंधकार के निष्फल कामों में हाँ। सहभागी ना हो। చూసారా ఏమంటున్నాడు? क्या कहता है यहाँ? ఎఫెసీ 5:11 5:11లో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. उन पर उलाहना दो। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ रहा है? ఏమంటున్నాడు? क्या कहता है? నిష్ఫలమైన అంధకార క్రియలు. अंधकार के निष्फल कामों में సాతానుడు ఏదో మనలో పెట్టినట్టుగా చూపిస్తాడు. शैतान ने हमारे अंदर कुछ डाल दिया, ऐसा दिखाता है। డాక్టర్లు చెప్తారు, डॉक्टर बताते हैं, डॉक्टर बताते हैं, మంచిదే, अच्छी बात है, వాడు చదివిన చదువు అది. उन्होंने वही पढ़ाई की है, వాళ్ళు ఎంతో మందిని చూసుంటారు, उन्होंने कितनों को देखा होगा, మనలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుంటారు. हमारी तरह कितने लोगों को उन्होंने देखा होगा। వాళ్ళకొక తజుర్బా, దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పాలి? తజుర్బా అంటే దాన్ని ఏమంటారు? తజుర్బా అంటే వాళ్ళకొక అనుభవాలు ఉన్నాయి. उनके पास बहुत सारे అంటే तजुर्बे हैं, ఎంతో మందిని చూసుంటారు కదా. उन्होंने बहुत लोगों को देखा होगा। మొన్న జరిగిన విషయం నాకు, मेरे साथ जो हुआ था, డాక్టర్ ఎదురుగా కూర్చుంటే डॉक्टर के पास बैठा था सामने, ఆయన ఏమంటారు సార్? उसने क्या कहा? భాస్కరరావు గారు, भास्कर राव जी, మీకు 3 బ్లాక్స్ ఉన్నాయి అన్నాడు. आपके अंदर 3 ब्लॉक्स हैं। ఎలా చెప్పాడు? कैसे बताया? ఈయన ఎలా చెప్పాడు నాకు? कैसे बताया उन्होंने? అదేదో చూశాడు, उन्होंने रिपोर्ट देखा, చూసి देखकर మీకు 3 బ్లాక్స్ ఉన్నాయి. तो आपके 3 ब्लॉक्स हैं। అరే ఆదేశంకి कैसे पता चला उन्हें? డాక్టర్ वो डॉक्टर है। मैंने विश्वास नहीं करा, ఆయన అనుభవం చెప్పాడు. उसने तो अनुभव से बताया। ఎన్నో ఎక్స్రేలు, ఎన్నో ఈసీజీలు, ఎన్నో ఈకోలు చూసిట్టు ఆయన. उन्होंने कितने ईको, कितने एक्सरे, कितने ईसीजी देखे होंगे। అంటలా मैं ये नहीं कह रहा उसने गलत बताया है, ఎంతో మంది చూసింటాడు. उन्होंने बहुत लोगों को देखा होगा, అది అనుభవం वो उसका अनुभव है, చెప్పాడు. बताया। ఢిల్లీ వచ్చాను, मैं दिल्ली आया, డాక్టర్కి వెళ్ళాను, डॉक्टर के पास गया, చూపించాడు. मैंने उनको रिपोर्ट दिखाया। ఆయన ఏం తెలుసా? उन्होंने क्या कहा? అదే నీకు 3 బ్లాక్స్లే కాదు, आपके अंदर 3 ब्लॉक्स ही नहीं, ఇంటికి పోయే నరం కూడా నీకు వంకపోయి ఈకైపోయింది. तुम्हारे दिल के पास जो मेन नस है जाता है वो भी बिल्कुल टेढ़ा हो गया है। ఇక్కడ తెలుసు అన్నని. मैंने कहा आपको कैसे पता चला? అప్పుడు చూపించింది నాకు. तब मुझे उन्होंने दिखाया। కానీ ప్రియులారా, लेकिन प्रियो, నాకు ధైర్యం ఉంది, मेरे अंदर हिम्मत ही है, ధైర్యమే ఉంది. हिम्मत ही है। నా ప్రభు, मेरा प्रभु, నా ప్రభు, मेरा प्रभु, ధైర్యమే ఉంది. हिम्मत। అంటే నేను అనేది ఏంటంటే, मैं क्या कह रहा हूँ? దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన కృప ఏంటంటే మనకు ధైర్యం ఉండాలి. అది परमेश्वर का दिया हुआ वरदान क्या है? हिम्मत। అది పోకూడదు. वो हिम्मत हमारे अंदर से नहीं जाना चाहिए। ఒక కారు కనుక చెడిపోయింది అనుకోండి, समझ लीजिए कार खराब हो गया, ఎప్పుడు వరకు కారులో ఆ యొక్క కరెంట్ ఉందో, जब तक कार में वो बिजली है, కరెంట్ ఉందో बिजली అది है, బాగుపడుద్ది. वो ठीक हो जाएगा। మెకానిక్ బాగు చేస్తాడు. మెకానిక్ అసలు ठीक కరెంటే है। లేకపోతే, बिजली नहीं है तो, ఆ కరెంటే లేకపోతే बिजली नहीं है, ఇంకా దాన్ని ఏం బాగు చేస్తాడు? मैकेनिक कैसे ठीक करेगा? ఎలా బాగు చేస్తాడు? कैसे ठीक करेगा? మనలో ఆవగింజంత విశ్వాసాన్ని ఉంటే, हमारे अंदर राई दाने के बराबर विश्वास होगा। ఆవగింజంత విశ్వాసం ఉండాలంట. और राई के दाने के बराबर का विश्वास ఎంత होना ఉంటుంది ఆ चाहिए। గింజ? कितना होता है वो दाना? గింజలన్నిటికంటే చిన్న గింజ. सब दाने में से, बीज में से छोटा सा है। అది భూమిలో వేయండి, वो जमीन में आप डाल दीजिए, కూరగాయ మొక్కలు అన్నిటికంటే పెద్ద మొక్క అది. जितने भी साग पात है उन सबसे बड़ा पेड़ होता అక్కడ है वो। పక్షులు గూళ్ళు పెడతాయి, वहाँ पे पक्षियां जो हैं घोंसले बनाते हैं చక్కగా దాని మీద నివసిస్తాయి, और उसके ऊपर वास करते మంచి हैं। మంచి పూలతోటి వికసిస్తుంది. अच्छे अच्छे फूलों से वो खिलता रहता है ఆ पेड़। రాయి అయితే, ఆ ఆవగింజ అయితే చూస్తానికి అసలు ఏం యోగ్యంగా ఉండదు. राई का दाना देखने में तो बहुत ही छोटा है, చూస్తానికి యోగ్యంగా ఉండదు. बहुत ही छोटा కానీ है। భూమిలో నాటినప్పుడు, लेकिन जमीन में जब అది बोया మొక్కగా जाता है, పెరిగినప్పుడు पौधा बन जाता చూస్తానికి है, ఎంత ఆకర్షణగా ఉంటుందో, देखने के लिए बहुत ही आकर्षित होता ఎంత है, ఆకర్షణగా ఉంటుందో. बहुत ही आकर्षित
आकर्षित होता మనలో है। ఉన్న ఆ చిన్న కొద్ది విశ్వాసం हमारे अंदर का वो छोटा सा మన विश्वास జీవితాలను చూసిన వాళ్ళకి అనేక మందికి ఆకర్షణ రావాలి. हमारे जीवन जो भी देखे बहुत लोगों को आकर्षित होना నేను चाहिए। సాక్ష్యం చెప్పగలను. अब मैं गवाही बता सकता हूँ, సాక్ష్యం ఉంది, गवाही है। సాక్ష్యం ఉంది. గవాయి అందుకే హై. పిల్లలు ఒకటి ఉంది, సాక్ష్యం ఇచ్చేదా మన యేసు ప్రభువు स्वामी यीशु। స్వామి అయిన యేసు ప్రభువు. తెలుగులో ఒక మంచి పాట ఉంది, తెలుగు వాళ్ళు తెలుసా गीत है कि गवाही बताएंगे हमारे स्वामी यीशु मसीह के विषय में, ఆయన గురించి చెప్తాను. उसके बारे में बताएंगे। అందుకే వచ్చిందాము. शायद इसीलिए आया होगा। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? లాజరు చనిపోయినప్పుడు ఏమన్నాడు? लाजर की जब मृत्यु हो गई थी, ఇది ఏ మరణానికి కాదు గాని దేవుని మహిమకే. ये मृत्यु के लिए नहीं है, परमेश्वर की महिमा के लिए आया है। మహిమకే వస్తాయి. परमेश्वर की महिमा के लिए ही आता है। మన కరెక్ట్ విశ్వాసం కదా, మనం हम सही विश्वासी है మంచి ना, విశ్వాసులు కదా, अच्छे विश्वासी है మనం ना, మంచి విశ్వాసులు కాబట్టి हम अच्छे विश्वासी దేవునికి మహిమ हैं రావాలి. तो परमेश्वर की महिमा ఇప్పుడు होनी అన్ని चाहिए। జనులకు వస్తే వాళ్ళు ఏం చెప్తారు? अन्य जाति के जीवन में ऐसा हो गया तो वो क्या बताएंगे? చెప్తారు. कैसा कहेंगे कि यीशु मसीह ने ठीक किया ఈ है? భూమి మీద యేసు మహిమ పరుస్తారా? क्या इस पृथ्वी में वो यीशु मसीह की महिमा करेंगे? అదే ఒక విశ్వాసకి వస్తే, अगर वही विश्वासी के जीवन में आएगा तो, బలమైన విశ్వాసం ఉంటే और सामर्थ्य से विश्वास से మనం भरा యేసు हुआ ప్రభువుని है మహిమ పరుస్తాం. तो हम यीशु मसीह की महिमा ఆయన మన करेंगे, ద్వారా మహిమ वो పరచబడతాడు, हमारे द्वारा महिमा पाएगा, సాక్ష్యం ద్వారా మహిమ हमारी పరచబడతాడు. गवाहियों के द्वारा महिमा पाएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, మనకు వచ్చేది మహిమ కొరకే వస్తుంది. हमारे जीवन में जो होता है वो परमेश्वर की महिमा के लिए होता है। कीटाणुవులు తిండి వలన వస్తే ఆ యేసు ప్రభు నామములో ప్రార్థిత పోతాయి. कीटाणु की वजह से या खाने पीने की वजह से आगे यीशु मसीह के नाम से प्रार्थना करो चले जाएगा, సాతాను వలన వస్తే और शैतान की वजह से आया है గద్దిస్తే పోతాయి. डांटोगे तो चला जाएगा। ఒకసారి एक बार నా దగ్గర మధ్యాహ్నం ఒక సిస్టర్ తీసుకొచ్చారు. मेरे पास दोपहर को एक सिस्टर को लेके आए, ఎంత లావు ఉన్నారు, वो बहुत ही లావు मोटी थी, అయిపోయింది బాగా. बहुत ही ज्यादा मोटी हो गई थी, కానీ సిస్టర్ లావు కాదు, लेकिन वो सिस्टर मोटी नहीं సన్నంగా है, ఉండేది. वो पतली ही रहती है। ఏంటి ఇంత లావు ఉందన్న? मैंने कहा क्या हो गया, इतनी मोटी हो गई है? ఒళ్ళంతా బొబ్బు ఇదైపోయింది, పొంగిపోయింది. फिर भी पूरा फूल गया करके बोला, తీసుకెళ్ళమంటున్నారు. सफदरजंग ले जाने को कह रहे हैं। ఏమన్నానంటే, मैंने कहा ఒకసారి దైవదాసుడు ఉన్నాడు, एक बार प्रभु का दास ఆ है, ఇల్లు పక్కనే ఉంది, उनका घर बगल में ही है, అక్కడికి వెళ్ళి వెళ్దామన్నా. वहाँ उनसे मिल के जाएंगे। తీసుకొచ్చారు. मेरे पास लेके आए, వెంటనే ప్రార్థించి तुरंत प्रार्थना किया గద్దించాను, और मैंने डांटा, పడిపోయి नीचे गिर गई। లేచేటప్పటికి जब उठी సన్నగా అయిపోయింది. पतली हो गई, తన శరీరం తనకు వచ్చేసింది. उसका जैसा शरीर का आकार था वैसे ही आ गया, ఆయన కడుపు అంతా ఉబ్బిపోయింది, उसका पूरा पेट फूला हुआ था, ఎన్నుముక అంతా నిప్పు వచ్చేసింది. वो जो पीछे रीढ़ की हड्डी है उसमें बहुत दर्द था, ఇప్పుడు బాగుద్దయ్యా నాకు और अब कहने लगी मैं అంటే ఇది ठीक हूँ। సాతాను వల్ల వచ్చింది, ये शैतान के द्वारा आया, సాతాను వల్ల వచ్చింది. शैतान के द्वारा आया, చాలా గద్దించని పోయింది. देखा डांटा और चली गई। దేవుని మహిమ కొరకు వస్తే अगर परमेश्वर की महिमा के लिए आया ఏమవుదు? कुछ नहीं ఆయన होगा, మహిమ పరుస్తాం. हम उसकी महिमा करेंगे। కాబట్టి పిల్లారా, इसलिए प्रिय, ఈ లోకములో ఈ నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలో అసలు వాటిలో మనం పాలుబాగా ఉండొద్దు. इस निष्फल अंधकार के जो काम है उसमें हम सहगा भी नहीं వాటిని होंगे। ఖండించుడి. उन पर उल्लाहना देंगे, సైతాన डांटना है शैतान को यीशु मसीह के नाम से। యేసు రక్తం, యేసు రక్తం, यीशु యేసు मसीह का लहू, यीशु मसीह का लहू बोलते रहना, యేసు రక్తాన్ని అప్లై చేయండి. यीशु मसीह के लहू को लगाओ। డాక్టర్ కంటే పరమ డాక్టర్, डॉक्टरों से बढ़कर डॉक्टर है, మందుల కంటే దివ్య ఔషధం యేసుక్రీస్తు రక్తం. दवाइयों से बढ़कर दवाई है यीशु मसीह का लहू। నేను అంటలేదు మీకు వచ్చిన బాధ ఉంటే అది జయించడం కష్టమే, आपके जीवन में जो दुख परेशानियां है उस पर కానీ जीत మనం पाना तो मुश्किल జయించలేము, ही है, మనం हम జయించలేము. तो नहीं जी पा ఒక सकते। సహాయకుడిని మనం తీసుకోవాలి, एक सहायक को हमें लेना అంటే ही है, ఆదరణకర్తని మనం తీసుకోవాలి. एक सहायक को तो लेना ही है, ఆ ఆదరణకర్త మనకు అన్ని చెప్తాడు. वो सहायक हमें सब बातें बताएगा। ఒక పిల్లవాడిని తల్లి ఓదార్చినట్టు ఓదారుతాడు. जैसे एक छोटे बच्चे को माँ तसल्ली देती है वैसे तसल्ली देगा। ఇప్పుడు ఆంధ్రాలో ఒక పాట వినిపిస్తుంది మనకి, आंध्रा में हमेशा एक गीत सुनाई देता है, ఏంటది? वो क्या है? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎలా ఉంటదంట? कैसा है? ముదిమి వచ్చు వరకు ముద్దాడి నన్ను ఎత్తుకుంటారంట. वो हमें माँ जो है प्यार से लाड से प्यार पालती है। నేను ఈ నోరు నాకు వంకరగా ఉన్నప్పుడు जब मेरा मुंह टेढ़ा था, మా పిల్లలు ఒక సీడీ తీసుకొచ్చారు. बच्चे एक सीडी लेके आए थे, అప్పుడు సీడీ పేరు కొత్తగా వచ్చింది, तब वो सीडी नया नया आया था, మేము కొత్తగా కొన్నాం. हमने नया सीडी प्लेयर అది खरीदा था, పెట్టేవాడిని, मैं वो लगाता ఆ था, పాట వచ్చేది. एक गीत आता था, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, మేలు కొరకే నీ జరిగించు యేసయ్యా, కిడు వెనకే ఆశీర్వాదం పొందుతావయ్యా. ఆ పాట పెట్టుకున్నాను నేను. मैं वो गीत लगाता था, అక్కడ ఆశ వచ్చేది, तो मेरे अंदर आशा आ जाती थी, ఆశ వచ్చేది. आशा आ जाती थी। అట్లా నేను దేవుణ్ణి నా బాధలో నా శోధనలో నేను ఎక్కువగా పెంచుకునేవాడిని ఆశని.
उस समय अपने दुख में परेशानियों में परमेश्वर के ऊपर की आशा को और बढ़ाता था। ప్రభు అన్నిటిని తీసేస్తాడు. प्रभु सब चीजों को निकाल देते हैं। आइए हम प्रार्थना కానీ करेंगे, लेकिन లోకం నుంచి బయటకు రావాలి. संसार से अलग हो ఈ जाए। లోకం అంధకార క్రియల్లోను, इस संसार के अंधकार के कार्यों से, దురాశల్లోను, इस दुष्ट आशाओं से, इस शरीर की आशाओं से, इस आंखों की अभिलाषा से, इस जीविका के घमंड से, ఇవన్నీ మనల్ని రక్షించలేవు, ये सब चीजें हमें नहीं बचा सकती, రక్షించలేవు. नहीं बचा सकती। బయటకు వద్దాం. बाहर आएंगे। రండి ప్రార్థిద్దాం. आइए हम प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడు, ये सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि के సర్వములోని దేవుడు, सारी सृष्टि में बने నిజంగా ప్రభువా सच में లోకంలో ఉన్న వాటికంటే संसार में जो कुछ है, మాలో ఉన్నవాడు గొప్పవాడు నాయన. जो हमारे अंदर है वो ఈ महान है। లోకమును విడిచి इस संसार को ఇదిగో నీకు దగ్గర అవుతున్నాను ఆయన. मैं आपके नजदीक आ నీ रहा हूँ। యందు మేము తండ్రి అంటు కట్టబడి ఉన్నాం. आपसे हम నీ శక్తిని నీ బలమును మాకు ఇయ్యయ్యా. ప్రార్థించండి. చిన్న ప్రార్థన, మీరు చిన్న ప్రార్థన చేయండి. ఇన్న వాక్య ప్రకారం वचन सुना है, శక్తినిస్తాడు, బలమునిస్తాడు. ताकत देगा। యేసు ప్రభుని దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపాడు. ఆయన यीशु मसीह को परमेश्वर ने शक्ति से पवित्र దేవుని కుమారుడుగా అద్భుతాలు చేశాడు. परमेश्वर का पुत्र है, उसने సాతాను క్రియలు లయపరిచాడు. शैतान के कार्य को खत्म कर दिया। ఇదిగో ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। ఈ దాసుని ద్వారా మాట్లాడిన ఈ కొద్ది మాటలు ये जो थोड़ी सी बातें నిన్న బిడ్డల్లో ఒక మంచి ఆశను పుట్టించును గాక. सुना है, उनके पर आशा ఈ కొద్ది మాటలు యేసు ప్రభు నామములో దీవించును గాక. थोड़ी सी बातें यीशु मसीह के नाम से आशीष। आमीन. मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक प्रभु हमारे साथ इम्मानुएल बन के रहे प्रभु. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ